For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఆల్రెడీ మనకి 3 నెలలు అయిపోయింది. ఈ జూలై నెల నుంచి వచ్చే ఉగాది పండుగ వరకు మనం చెప్పిన ఈ పరిహారాలని ఈ రాశిలో ఉన్నవాళ్ళు కనుక చేస్తే అన్ని రకాలుగా విజయం సిద్ధించే అవకాశం ఉంటుంది. కుంభరాశి అంటే ఏ నక్షత్రాల వాళ్ళు ఈ రాశి కింద వస్తారంటే, ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు కుంభరాశి కింద వస్తారు. అట్లాగే నామ నక్షత్రాన్ని చూసుకుంటున్నట్టయితే జి అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, డి అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు కూడా ఈ నామ నక్షత్రాన్ని చూసుకొని ఈ రాశి కింద ఈ చెప్పిన ఫలితాలు పరిహారాలని పాటించవచ్చు. ఈ సంవత్సరం వీళ్ళకి బాగానే ఉంటుంది. అంటే బాగలేదని చెప్పలేము, అద్భుతంగా ఉంటుందని చెప్పలేము, పర్వాలేదు. గత సంవత్సరం కన్నా బాగుంటుందని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి స్థానచలనం ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అవటం, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి. సో ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అవటమా, లేకపోతే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి స్థానచలనం హైక్ మీద ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో కంపెనీకి మారడమా, ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. విదేశీయానం కలిసి వస్తుంది, విదేశీ అవకాశాలు వస్తాయి, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంది కదా, కొంచెం హ్యాపీగా, లాస్ట్ ఇయర్ కన్నా బాగుంది, అంతకుముందు సంవత్సరం కన్నా. రాంగ్ ప్లానింగ్లో అప్పులు చేసి ఇల్లు, స్థలాలు, వాహనాలు కొనకూడదు. అప్పులు చేసే విషయంలో జాగ్రత్త వహించాలి. అంటే దీనికి ఒక సామెత ఉంది, మబ్బుల్లో నీళ్లు చూసి ముంతోలకు పోసుకోకూడదు. వర్షం వచ్చేటట్టుంది కదా, ఇప్పుడు నాకు ఈ చెంబుల్లో నీళ్లు పదనే ఉంది అని వచ్చేస్తుందని అనుకోకూడదు. అట్లా ఇప్పుడు నాకు ఉద్యోగంలో హైక్ వచ్చింది, ఇప్పుడు ఒక 50,000 పెరిగింది కాబట్టి ఈ ఎరియర్స్ కూడా వస్తాయి, వీటన్నిటి ఆధారంగా చేసుకొని రేపొద్దున నేను ఈఎంఐని ఈజీగా కట్టగలుగుతాను, 50,000 అయినా సరే ఈఎంఐ కట్టగలుగుతాను అని మీరు ఒక అపార్ట్మెంట్నో ఇంటినో ఏదైనా లోన్ మీద ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని అడుగు వేయడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. తీసుకోవద్దని నేను చెప్పను, కానీ రుణాలు చేయడం వల్ల ఇబ్బందుల్ని కొని తెచ్చుకునే ఆస్కారం ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తున్నది. ఇది చెప్పదగిన సూచన. అందుకని ఏం చేయాలి, రుణాలు చేసే ముందు మీకు మీరు లెక్కలేసేసుకోకుండా ఈజీగా కట్టేస్తాయి, ఏముంది, కారు తీసుకుంటా 20,000 ఈఎంఐ, ఏం ప్రాబ్లమే ఉండదు అనుకోని వాహనాలు, ఇళ్ళు, ఇతరత్ర లోన్లు, ఇతరత్ర ఈఎంఐలు, కమిట్మెంట్స్ పెంచుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఏదన్నా లోన్ తీసుకోవాలన్నా, ఒక అడుగు ముందుకు వేయాలన్నా, ఒక హోమ్ లోన్ తీసుకోవాలన్నా, ఒక కార్ లోన్ తీసుకోవాలన్నా, ఒక పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి ఆ జాతకంలో ఏ దశ నడుస్తుందో, ఏ గ్రహస్థితి నడుస్తుందో చూసుకొని అడుగు ముందుకు వేయడం ఉత్తమమైన పని. ఈ రాశి వాళ్ళు బడ్జెట్కి మించి, అంటే మనకున్న బడ్జెట్కి మించి ప్లానింగ్ చేసుకోవడం, ఎప్పుడో ఏదో రాబోయే డబ్బుని 3 నెలల తర్వాత రాబోయే డబ్బుని ఇప్పుడే వచ్చేస్తుంది, అదేం ప్రాబ్లం లేదు, అది అయిపోతుంది, ఆ పని అయిపోతుంది, ఊళ్ళో పొలం అమ్మారు, మా నాన్న డబ్బులు ఇస్తా అన్నారు అని ఏదో రాబోయే దాన్ని రాంగ్ క్యాలిక్యులేషన్ వేసుకుని అది టైంకి రాక, మీకు వచ్చేదే మీ డబ్బులే కానీ అది టైంకి రాక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. 1-2 సార్లు ప్లాన్ చేసుకొని వీలైనంత వరకు నేల మీద ఉండి మనం ఆలోచించాలి. చేతిలో డబ్బు ఉన్నప్పుడే అన్నీ ప్లానింగ్ చేసుకోవాలి తప్ప గాల్లో లెక్కలు వేసి చేసుకోకూడదు. దానివల్ల ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళకి గోచారంలో రుణాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త వహించాలి. శనివారం నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఆంజనేయ స్వామి దర్శనం, పూజ, సింధూర ధారణ,
హనుమాన్ చాలీసా పారాయణ, ఓం నమో హనుమతే నమః అనే మంత్రం నిరంతరం చాంటింగ్ చేసుకోవడం వీళ్ళకి ఉత్తమమైన ఫలితాలని, మెరుగైన రక్షణని, విజయాన్ని అందిస్తుంది. తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంజనేయ స్వామి ప్రతి శనివారం కనీసం ఒక 19 శనివారాలన్నా నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి మీరు ప్రతి శనివారం వెళ్ళినా కూడా తప్పులేదు. ఈ సంవత్సరం అంతా వెళ్ళినా తప్పులేదు, టోటల్ మీ లైఫ్ మొత్తం వెళ్ళినా తప్పులేదు. ఆంజనేయ స్వామి ఎప్పుడు మనని కాపాడే దేవుడు, మనని రక్షించే దేవుడు. ఆయన పాదాలను మనం ఆశ్రయించాలి. భవిష్యత్ బ్రహ్మ. ఎటువంటి మనకు తెలిసి తెలియకుండా ఉండే గ్రహస్థితుల వల్ల ఏర్పడే పరిస్థితులనైనా ఆంజనేయ స్వామి కాపాడు తీరుతాడు. అందుకని హనుమాన్ చాలీసా చదువుకోవడం ఒక అలవాటు చేసుకోవాలి. ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటిన ధరించడం అలవాటు చేసుకోవాలి. ఓం నమో హనుమతే నమః అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం అలవాటు చేసుకోవాలి. వీటి ద్వారా గోచారంలో ఉన్న ఫలితాలతో పాటు మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోయి మీ జీవితంలోకి, మీ అభివృద్ధికి కావాల్సిన ఉత్తమమైన ఫలితాలన్నీ కూడా మీ దారిలోకి వచ్చి, ఎటువంటి కష్టమైనా పక్కకి వెళ్ళిపోయి, ఎటువంటి గ్రహ దోషమైనా తొలగిపోయి మీరు అభివృద్ధి పదాన జీవితంలో ముందుకు వెళ్తారు అని నిస్సందేహంగా చెప్పచ్చు. చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.